సౌందర్య అనుష్క తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చి తెలుగులో సత్తా చాటిన భామ రష్మిక మందన. శాండల్వుడ్ నుండి మెల్లిగా టాలీవుడ్, కాలీవుడ్ కి పాకి బాలీవుడ్ లో కూడా స్టార్డమ్ సంపాదించింది. చివరకు తెలుగు అమ్మాయిగా సెటిల్ అయిపోయింది. నెక్స్ట్ ఆ ప్లేస్ ను ఆక్యుపై చేసే కన్నడ కస్తూరులెవరు? ఈ ఇద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ మొదలైందా? టాలీవుడ్ లో మొన్నటి వరకు నార్త్ భామల హవా నడిస్తే ఆ తర్వాత మలయాళ కుట్టిలకు క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు కన్నడ కస్తూరిల వైపు తొంగి చూస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. రష్మిక ఇచ్చిన బూస్టప్ తో టాలీవుడ్ లో తమ లక్ పరీక్షించుకునేందుకు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు కొంతమంది కన్నడ భామలు. కానీ వీరిలో కాంపిటీషన్ మాత్రం రుక్మిణి వసంత్, శ్రీనిధి శెట్టి మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ డిమాండ్ కన్నడ హీరోయిన్స్ అంటే వీళ్ల పేర్లే వినిపిస్తున్నాయి. సప్త సాగరాలు దాచే ఎల్లోతో పాపులర్ అయిన రుక్మిణి వసంత్ ఓన్ ఇండస్ట్రీలో తప్ప మరో చోట సక్సెస్ కొట్టలేకపోతుంది. తెలుగు, తమిళ్లో చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినవే. కాంతారా చాప్టర్ 1 లో నెగటివ్ షేడ్ పాత్రలో అదరగొట్టేసిన రుక్కు ఖాతాలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులున్నాయి. అందులో ఒకటి తారక్ ప్రశాంత్ నీల్ ఫిల్మ్. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువవ్వాలని చూస్తోంది భామ. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో పాపులర్ అయిన శ్రీనిధి శెట్టి గత ఏడాది టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. హిట్ 3 హిట్ గా నిలవగా తెలుసు కదా, ఆడియన్స్ అంచనాలను అందుకోవటంలో ఫెయిల్ అయింది. ఈ బొమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన టాలీవుడ్ బిగ్ ఆఫర్ పట్టేసింది శ్రీనిధి. వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న AK-47 లో మేడం ఫిక్స్ అయింది. అలాగే రామ్ పోతినేని డైరెక్టోరియల్ డబ్ల్యూ ఫిలిం లోనూ శ్రీనిధినే ఫిక్స్ చేశారన్న టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికి వీరి హవా స్లోగా ఉన్నా మెల్లిగా టాలీవుడ్ లో పాతుకుపోతారేమో చూడాలి.